అమ్మతో ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, తల్లి మాట విని దూడ ఎలా కష్టాల పాలయ్యిందో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక అడవికి దగ్గరలో ఉన్న ఊరిలో గంగా అనే ఆవు, చిన్ని అనే దూడ ఉండేవి. చిన్ని, నీళ్లు నెమ్మదిగా వెళ్ళి కొలను దగ్గరికి అక్కడ మూతి పెట్టి చక్కగా తాగాలి. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే నీళ్లు తాగుతాను. అలాగే గడ్డి కూడా ఇలా నెమ్మదిగా వంగుని మూతి పెట్టి మెల్లగా తినాలి అని తల్లి ఆవు పిల్ల దూడకి నేర్పుతూ ఉండేది. ఒకరోజు దూడ గడ్డి మేస్తూ ఉండగా ఒక కోతి వచ్చి, ఎప్పుడు చూసినా మీ అమ్మ దగ్గరే ఎందుకు ఉంటావు? నాతో అలా అడవికి రా అని కోతి అనేసరికి దూడ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంది. అమ్మా అమ్మా, నేను కోతితో కలిసి అడవికి వెళ్ళి కొంచెం సేపు ఆడుకుని వస్తానే. ఆ ప్రశ్నకి సమాధానంగా తల్లి ఆవు ఇలా చెప్పింది. వద్దమ్మా, అడవి చాలా భయంకరమైనది. అందులో రకరకాల జంతువులు ఉంటాయి. వాటి వల్ల నీకు అపాయం కలగచ్చు అంది. అమ్మా ఎందుకలా చెప్పిందో, నేను గబగబా పెద్దదాన్ని అయిపోయాక అయినా వెళ్ళొచ్చేమో. ఓన్లే, ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను అనుకుని చిన్ని ఆవు ఒకరోజు తల్లి ఆవు నిద్రపోతూ ఉండగా, పద పద, ఇప్పుడు మీ అమ్మ పడుకొని ఉంది, ఇదే టైము, మన ఇద్దరం అడవికి వెళ్ళిపోదా, ఆడుకుందాం అని కోతి అనేసరికి కోతితో పాటే అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో దూడను చూసేసరికి అక్కడే ఉన్న తోడేలు ముందుకి ఉరికింది. ఆహా, ఎంత లేతగా ఉన్నావే, నాకు మంచి ఆహారం దొరికినట్టే అని తోడేలు అనేసరికి భయంతో చిన్న దూడ నాకు భయం వేస్తోంది అని గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్న ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎంత ధైర్యమే నీకు, నా బిడ్డను చంపాలనుకుంటున్నావా అని రెండు కాళ్ళు ఎత్తి ఆ తోడేలుని ఒక్క తన్ను తన్నింది. తన్నడమే కాకుండా తరిమి తరిమి కొట్టింది. చచ్చాన్ రోయ్ దేవుడో అని తోడేలు అక్కడి నుండి పారిపోయింది. తర్వాత దూడ తల్లి ఆవుని పట్టుకుని ఏడుస్తూ, అమ్మా, నీకు చెప్పకుండా ఇంక ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను అనేసరికి తల్లి ఆవు ఇలా అంది. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నీకు నేనున్నానమ్మా, ఏం భయం పడకు. కానీ నేను చెప్పిన మాట నువ్వు వింటూ ఉండాలి అని తన బిడ్డను కౌగిలించుకుంది. అప్పటి నుండి దూడ తల్లి మాట వింటూ తల్లి చెప్పినట్టే నడుచుకుంటూ ఆనందంగా గడిపింది. చూశాం కదా పిల్లలు, తల్లి తండ్రి ఎప్పుడు కూడా మన మంచిగా కోరుకుంటారు. అందుకని వాళ్ళ మాట మనం ఎప్పుడూ వినాలి.